స్టూడియో మైక్రోఫోన్ యూట్యూబ్ డైలీ నాలెడ్జ్ కి స్వాగతం. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది యూట్యూబ్ డైలీ నాలెడ్జ్. ఇక్కడ ప్రతిరోజు చరిత్ర, పురాణాలు, మహనీయుల జీవితాలు మరియు ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటాం. ఈ రోజు నుంచి మహాభారతంలో అత్యంత గొప్ప యోధుల్లో ఒకరైన దానవీర శూర కర్ణుడు జీవిత కథను భాగాలుగా తెలుసుకుందాం. కర్ణుడి జీవిత కథ పార్ట్ 1, అద్భుత జననం. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నప్పటికీ కర్ణుడి జీవితానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అపారమైన శౌర్యం, అసాధారణమైన దానగుణం, అచంచలమైన స్నేహం, కానీ అంతులేని కష్టాలు, ఇవి అన్నీ కర్ణుడి జీవితాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కర్ణుడి తల్లి కుంతీదేవి. కుంతి చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె ఎంతో భక్తితో మహర్షి దుర్వాస మహర్షికి సేవ చేసింది. ఆమె సేవలకు సంతోషించిన దుర్వాసుడు ఒక దివ్య మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆ మంత్రం ప్రత్యేకత ఏమిటంటే, కుంతి ఏ దేవుడిని తలచుకొని ఆ మంత్రాన్ని జపించినా, ఆ దేవుడు ప్రత్యక్షమై ఆమెకు సంతానాన్ని ప్రసాదించగలడు. ఒక రోజు చిన్న వయసులో ఉన్న కుంతికి ఆ మంత్రం నిజంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఆమె ఉదయించే సూర్యుడిని చూస్తూ సూర్యదేవుడిని తలచుకొని మంత్రాన్ని జపించింది. ఆశ్చర్యంగా సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దివ్య కాంతితో చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రకాశించింది. కుంతి భయపడిపోయి తాను కేవలం పరీక్ష కోసం మాత్రమే మంత్రాన్ని ఉపయోగించానని చెప్పింది. కానీ దేవతల వరం వృథా కాదని సూర్యదేవుడు చెప్పి, తన అనుగ్రహంతో ఒక దివ్యశక్తి కలిగిన కుమారుడిని ప్రసాదించాడు. కొంతకాలానికి కుంతి ఒక అందమైన కుమారుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు సాధారణ బాలుడు కాదు. పుట్టుకతోనే అతని శరీరంపై ప్రకాశించే దివ్య కవచం మరియు చెవులకు దివ్య కుండలాలు ఉన్నాయి. ఈ కవచం, కుండలాలు అతనిని యుద్ధంలో దాదాపు అజేయుడిగా మార్చేవి. అయితే అప్పటికి కుంతికి వివాహం కాలేదు. సమాజంలో తనకు, తన కుటుంబానికి అవమానం జరుగుతుందనే భయంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. ఒకవైపు తల్లిగా తన బిడ్డపై అపారమైన ప్రేమ, మరోవైపు సమాజ భయం. చివరికి ఎంతో బాధతో, కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ చిన్న శిశువును ఒక బలమైన పెట్టెలో ఉంచింది. తన కుమారుడికి చివరిసారి ప్రేమగా ముద్దు పెట్టి, అతను సురక్షితంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించింది. తరువాత ఆ పెట్టెను నదిలో వదిలేసింది. నదీ ప్రవాహం ఆ పెట్టెను మెల్లగా దూరంగా తీసుకెళ్ళింది. ఆ చిన్న బాలుడి భవిష్యత్తు ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ అతడే భవిష్యత్తులో మహాభారత యుద్ధాన్ని ప్రభావితం చేసే గొప్ప యోధుడిగా ఎదగబోతున్నాడు. ఆ బాలుడిని నది ఒడ్డున ఎవరు కనుగొన్నారు? అతనిని ఎవరు పెంచారు? అతనికి కర్ణుడు అనే పేరు ఎలా వచ్చింది? ఇవన్నీ మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ డైలీ నాలెడ్జ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి భాగంలో కలుద్దాం. ధన్యవాదాలు. కర్ణుడు సాధారణ శిశువు కాదు. అతను సాక్షాత్తు సూర్యదేవుని అంశంతో జన్మించిన దివ్యపురుషుడు. అతను పుట్టిన క్షణం నుంచే అతని శరీరం నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడిందని పురాణాలు చెబుతున్నాయి. అతని శరీరానికి ఉన్న కవచం, కుండలాలు దేవతలు కూడా ఆశ్చర్యపోయేంత శక్తివంతమైనవి. ఆ కవచం అతని శరీరంలో భాగంగా ఉండేది. దానిని ఎవరూ ఛేదించలేరు. అందువల్ల భవిష్యత్తులో అతను అజేయ యోధుడిగా మారబోతున్నాడని అప్పుడే నిర్ణయించబడింది. అయితే విధి కర్ణుడి జీవితానికి వేరే మార్గాన్ని సిద్ధం చేసింది. రాజకుమారుడిగా పుట్టిన అతను తన అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పెరగాల్సి వచ్చింది. అతని జీవితమంతా గుర్తింపు కోసం పోరాటంగానే మారింది. ఒకవైపు అతని రక్తంలో రాజవంశపు గొప్పతనం ప్రవహిస్తుండగా, మరోవైపు ప్రపంచం అతన్ని సాధారణ వ్యక్తిగా మాత్రమే చూడబోతోంది. ఇదే కర్ణుడి జీవితంలో మొదటి విషాదం. మహాభారతంలో చాలామంది యోధులు ఉన్నారు. కానీ కర్ణుడిని ప్రత్యేకంగా నిలబెట్టింది అతని శౌర్యం మాత్రమే కాదు. అతని దానగుణం, స్నేహానికి ఇచ్చిన విలువ, మాట మీద నిలబడే స్వభావం కూడా. భవిష్యత్తులో కర్ణుడు ఎంత గొప్ప యోధుడిగా ఎదిగాడు? అతని జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చాయి? అతనిని నదిలో నుంచి ఎవరు రక్షించారు? ఇవన్నీ మనం తరువాతి భాగాల్లో తెలుసుకుందాం. ఈ అదనపు భాగంతో మీ పార్ట్ 1 మొత్తం సుమారు 5 నిమిషాల వీడియో అయ్యే అవకాశం ఉంది. పార్ట్ 2 కోసం, కర్ణుడిని అధిరథుడు మరియు రాధ ఎలా పెంచారు అనే అంశంపై ఇంకా పెద్ద స్క్రిప్ట్ కూడా తయారు చేయగలను.